ఒకసారి మనం హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫైనల్గా టెట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు తెలుగు మెథడాలజీ ఒకసారి మనం రివిజన్ చేద్దాం. ఫైనల్ రివిజన్ చేసి ఎగ్జామ్కి వెళ్దాం. భాష వివిధ భావనలు. భాష్ అనే ధాతువు నుంచి భాష అనే పదం జనించింది. అదొక బిట్టు. సామాన్య మానవుని దృష్టిలో తీసుకుంటే భాష అనేది భావాన్ని వ్యక్తీకరించేందుకు ఉపయోగపడే అర్థవంతమైన కంఠధ్వనుల సముదాయం. భాష అంటే ఇప్పుడు సామాన్యమైన అర్థం ఏంటి? అర్థవంతమైన కంఠధ్వనుల సముదాయం. భాషకు మూలం ధ్వని. కొన్ని అంటే ధ్వనులు అనేవి మనం ఉచ్చరిస్తున్నాం. ఆ ధ్వనుల నుంచి భాష అనేది నిర్మితం అవుతుంది. భాషా శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2196 భాషలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇది ఒక అంచనా మాత్రమే. భాషా శాస్త్రవేత్తల దృష్టిలో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలు ఉన్నాయండి? 2196. అయితే భాషను మనిషికి ఒక శరీరం అని మనం అనుకుంటే భావం అనేది ప్రాణం. భాష శరీరం అయితే భాషలోని భావం ప్రాణం. ఇప్పుడే చెప్పుకున్నాం, భావాన్ని వ్యక్తీకరించేందుకు ఉపయోగపడే అర్థవంతమైన కంఠధ్వనుల సముదాయం ఏదైతే ఉందో దానిని భాష అని చెప్పి అంటారు. ఇకపోతే అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవ ఉద్రేకాలను, ఆలోచనలను, వాంఛలను, ఇవన్నీ మనకు అనవసరం. ఒక నిర్వచనంలో మానవుని యొక్క ఉద్రేకాలు, ఆలోచన, వాంఛలు ఇవి కనిపిస్తే ఇది భాషకు సఫేర్ ఇచ్చినటువంటి నిర్వచనం అని మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ఇక హాకెట్ ఏమన్నాడు? మాట్లాడే అలవాటు అన్న పదం కనిపిస్తే ఇది హాకెట్ నిర్వచనం అని గుర్తుపెట్టుకోండి. మాట్లాడడం అనేది మనిషి యొక్క అలవాటు, అవునా? ఇది ఈ మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థ భాష అని హాకెట్ నిర్వచించాడు. ఇకపోతే ఇక్కడ ఏమంటున్నారు? స్టూవర్ట్ భాషకు ఒక నిర్వచనం ఇచ్చాడు. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవం కలిగి మానవ సమాజంలో భావ వినిమయానికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని స్టూవర్ట్ అన్నాడు. ఇక్కడ సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి. వాగ్రూప ధ్వని సంకేత సముదాయం అన్న పదం కనిపిస్తే, వాగ్రూప ధ్వని సంకేత సముదాయము అన్న పదం కనిపిస్తే ఇది స్టూవర్ట్ నిర్వచనం అని గుర్తించండి. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి జస్ట్ చిన్న చిన్న పదాలని గుర్తుపెట్టుకుని నిర్వచనం అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంత ఆపసోపాలు పడవలసిన పని లేదు. చిన్న చిన్న పదాలు ఆధారంగా ఆ నిర్వచనం ఎవరిచ్చారు అనేది గుర్తుపెట్టుకుని వెళ్తే చాలు. ఇకపోతే శ్రీరామచంద్రవర్మ ఇతడు భాషకి ఒక నిర్వచనం ఇచ్చాడు. ఏటి? మనసులోని భావ పరంపర.
మనసులోని భావ పరంపర అన్న పదం ఆధారంగా ఇది శ్రీరామచంద్రవర్మ నిర్వచనం అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఏమన్నారు ఈయన? మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలు, వాక్యాలే భాష అని శ్రీరామచంద్రవర్మ పేర్కొన్నారు. ఇకపోతే అనుకరణవాదం, బౌవవాదం ఇవి కనిపిస్తే ఇది మాక్స్ ముల్లర్ పేరు మనకి గుర్తుకు రావాలి. మాక్స్ ముల్లర్ అనుకరణవాదము, భాష యొక్క అనుకరణవాదము లేదా బౌవవాదము, భాషావాదములు లేదా భాషా ఉత్పత్తివాదములు, భాషా ఉత్పత్తి సిద్ధాంతములలో అనుకరణ, బౌవవాదము ఇది మాక్స్ ముల్లర్ సిద్ధాంతం. ఇకపోతే మాక్స్ ముల్లర్ ప్రతిపాదించిన భాషావాదం డింగ్డాంగ్ వాదం. ఈయన అనుకరణవాదంని బౌవవాదము అని పేర్కొన్నవారు మాక్స్ ముల్లర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. డింగ్డాంగ్ వాదంని ప్రతిపాదించిన వారు ఎవరు అని పెట్టి వస్తే మాక్స్ ముల్లర్ అని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మనిషి మొదట కొన్ని క్రియాపదాలను కనిపెట్టి వాటి ఆధారంగా శబ్దాలు సృష్టించాడు అని ధాతుజన్యవాదం చెబుతుంది. ధాతుజన్యవాదంని యాస్కాచార్యుడు ప్రతిపాదించాడు. ఇకపోతే హేతువాదం ఆధారంగా చూడండి, హేతువాదంని ఆధారంగా చేసుకొని వచ్చినటువంటి భాషావాదం ఏది అని బిట్టడిగితే స్వతసిద్ధవాదం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ స్వతసిద్ధవాదంని ప్రతిపాదించిన వారు ఎవరు అని బిట్టు వస్తే నోమ్ చోమ్స్కీ, భాషావేత్త నోమ్ చోమ్స్కీ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భాషకు ప్రధానంగా మనకు తెలుసు. ఒకటి మౌఖికం, దానినే వాగ్రూపం అని చెప్పి అన్నాము. 2 లిఖితం, అవునా, లిఖిత రూపం. అంటే మాటల రూపంలో ఉంటే అది మౌఖికం, రాతల రూపంలో ఉంటే అది లిఖితం లేదా లేఖనం. ఇకపోతే ఇక్కడ చూడండి, మాతృభాష గురించి ఎవరెవరు ఏమేమన్నారు అన్నది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇది టెట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్. ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూసి ఎగ్జామ్కి వెళ్ళండి. పరభాష ద్వారా బోధన అంటే ఇప్పుడు తెలుగు మీడియం కాదు అని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రక్రియ జరుగుతుంది కదా. పరభాష ద్వారా బోధన సోపానాలు లేని సౌధం వంటిది అని పేర్కొన్న వారు ఎవరు అని బిట్టు వస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తల్లి ఒడిలో పాలు తాగుతూ తల్లి ముఖం నుంచి నేర్చుకున్న భాష మాతృభాష, మనందరికీ తెలుసు. మాతృభాషనే దేశ భాష అని అంటారు, స్థానిక భాష అని చెప్పి అంటారు, ప్రాంతీయ భాష, ప్రథమ భాష అని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. భాషా ప్రయోజనాలు సాధారణంగా 2 రకాలు. భాషా ప్రయోజనాల్ని 2 రకాలుగా మనం వర్గీకరించవచ్చు. అవి 1 సాంకేతిక ప్రయోజనాలు, 2 ఉద్దీపన ప్రయోజనాలు. సాంకేతిక ప్రయోజనాలు మరియు ఉద్దీపన ప్రయోజనాలు. ఇకపోతే చూడండి, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది అని బిట్టడిగితే 345వ ఆర్టికల్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది.
అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పాటైంది అని బిట్టడిగితే 1974వ సంవత్సరం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక అధికార భాషా సంఘం ఏర్పడినప్పుడు అధికార భాషా సంఘం ఏర్పాటు అయినప్పుడు అధికార భాషా సంఘంకి మొదటి అధ్యక్షులు ఎవరు, లేదా ఎవరి అధ్యక్షతన అధికార భాషా సంఘం ఏర్పడింది అని బిట్టు వస్తే శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే పారిభాషిక పదకోశం తయారు చేసిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు అని బిట్టు అడిగితే అయ్యదేవర కాళేశ్వరరావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. త్రిభాషా సూత్రాన్ని అనుసరించి త్రిభాషా సూత్రం ప్రకారము ప్రథమ భాష మాతృభాష ప్రథమ భాషగా ఉంటుంది. జాతీయ భాష హిందీ ద్వితీయ భాషగా ఉంటుంది. అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ తృతీయ భాషగా ఉంటుంది. రేపొద్దున బిట్టు మనకు రావచ్చు. త్రిభాష సూత్రం ప్రకారము మొదటి భాషగా విద్యార్థులు దేన్ని నేరుస్తారు అంటే మాతృభాషని. మరి త్రిభాష సూత్రం ప్రకారము హిందీకి ఏ స్థానం లభించింది అంటే రెండవ స్థానం. త్రిభాష సూత్రం ప్రకారము ఆంగ్లంకు లభించిన స్థానం ఏది అంటే మూడవ స్థానం. త్రిభాష సూత్రం వల్ల సంస్కృత భాషకు స్థానం లేకుండా పోయింది అని పేర్కొన్నవారు క్రింది వారు ఎవరు గుర్తించండి అని బిట్టడిగితే కెఎం మున్షి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగ విధానంలో లింక్ లాంగ్వేజ్ చూడండి, భారత రాజ్యాంగ విధానంలో లింక్ లాంగ్వేజ్కి పేర్కొనబడే భాష అని అడిగితే హిందీ అని గుర్తిస్తారు. భారత రాజ్యాంగంలో హిందీని ఎలా గుర్తించారు అని ప్రశ్న అడిగి ఆప్షన్లలో లింక్ లాంగ్వేజ్ అని ఉంటే మనం లింక్ లాంగ్వేజ్ని సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం హిందీని లింక్ లాంగ్వేజ్ అని పేర్కొంది, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంని దర్శించాలి అంటే ఆంగ్ల భాషా గవాక్షం నుంచి చూడాలి అని అన్నవారు ఎవరు? జవాబు జవహర్లాల్ నెహ్రూ. ఎవరి కృషి వలన భారతీయ విద్యా విధానం ఆంగ్లంలో సాగింది? ఎవరి కృషి వలన భారతీయ విద్యా విధానం ఆంగ్లంలో సాగింది? జవాబు లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే వల్ల భారతదేశంలో భారతీయ విద్యా విధానం ఆంగ్లంలో కొనసాగడం జరిగింది. ఇకపోతే త్రిభాషా సూత్రం ప్రతిపాదింపబడిన సంవత్సరం ఏది? త్రిభాషా సూత్రం ప్రతిపాదింపబడిన సంవత్సరం ఏది అని బిట్టు అడిగితే జవాబు 1966 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 1966వ సంవత్సరంలో త్రిభాష సూత్రం ప్రతిపాదింపబడింది. ఇక భాషాపరంగా నన్నయ్య గారు నారాయణ భట్టును ఏమని కీర్తించారు? జవాబు ఆంధ్ర భాష సుకవిశేఖర. ఆంధ్ర భాష సుకవిశేఖర అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా నారాయణ భట్టుని ఆంధ్ర భాష సుకవిశేఖర అని సంబోధించిన వారు ఎవరు? రాజరాజ నరేంద్రుడా లేదా నన్నయ్య అని అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. నన్నయ్య గారు నారాయణ భట్టును ఆంధ్ర భాష సుకవిశేఖర అని కీర్తించారు, గుర్తుపెట్టుకోండి. నన్నయ్య గారు నందంపూడి శాసనంని లిఖించారు, అవునా? దీనిలో
ఆంధ్ర అనేటటువంటి శబ్దం భాషావాచిగా ఉపయోగించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర శబ్దం భాషావాచిగా నందంపూడి శాసనంలో నన్నయ్య గారు ప్రయోగించారు. ఇకపోతే తెనుగును రచయింపు అధిక దియుక్తి మెయిన్, తెనుగున రచయింపుము అధిక దియుక్తి మెయిన్ అని మహాభారతంలో మహాభారతంలో ఎవరు పేర్కొన్నారు అంటే రాజరాజ నరేంద్రుడు పేర్కొన్నారు. ఎవరికి? నన్నయ్య భట్టుతో. ఇక్కడ కొంచెం ఈ వాక్యం వరుస చూడండి. తెనుగున రచయింపుము అధిక ధియుక్తి మెయిన్ అని రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారికి ఆనతి ఇస్తే నన్నయ్య గారు మహాభారతంని తెలుగులో రాయడం జరిగింది. వాస్తవానికి వ్యవహారిక భాష జీవద్భాష. క్రింది వాటిలో ఏ భాషను జీవద్భాషగా పేర్కోవచ్చు అని బిట్టడిగి ఆప్షన్లలో వ్యవహారిక భాష అనుంటే మన వ్యవహారిక భాషని సరైన జవాబుగా గుర్తించాలి. కావ్య భాషనే గ్రాంధిక భాష అంటారు. గుర్తుపెట్టుకోండి. ప్రజలు తమ భాష అవసరాలకు ఉపయోగించే భాష వ్యవహారిక భాష. మీకు తెలుసు. ఆధునిక ఆంధ్ర రచన, ఆధునికాంధ్ర రచన కర్త ఎవరు? జవాబు గురజాడ అప్పారావు. ఇకపోతే చూడండి, గ్రామ్యమా గ్రాంధికమా, గ్రామ్యమా గ్రాంధికమా అన్న గ్రంథకర్త ఎవరు? జవాబు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. ఒక మండలం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడే భాషను మాండలిక భాష అని చెప్పి అంటారు. మాండలిక భాషను ఉపభాష అని, మాండలిక భాషకు పర్యాయ పదాలు ఉపభాష మరియు ప్రాదేశిక భాష అనేవి పర్యాయ పదాలు. ఇక పూర్వమండలం పరిధిలోకి వచ్చేటటువంటి జిల్లాలు కళింగదేశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఇవి పూర్వమండలం పరిధిలోకి వస్తాయి. తర్వాత దక్షిణ మండలంలోని జిల్లాలు చూడండి. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం. రాయలసీమ, నెల్లూరు, రాయలసీమను ఆనుకుని ఉన్న నెల్లూరును ఆనుకుని ఉన్న ప్రకాశం ఇవి దక్షిణ మండలం పరిధిలోకి వస్తాయి. ఇక ఉత్తర మండలం అనగా మహబూబ్ నగర్తో కలిపి మొత్తం తెలంగాణ ఉత్తర మండలం పరిధిలోకి వస్తుంది. ఇక మధ్య మండలం పరిధిలోకి వచ్చేటటువంటి జిల్లాలు గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాలు. ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణ, గుంటూరు. ఓకే. పాఠ్య పుస్తకాలలో ఉండాల్సిన భాష ఎలా ఉండాలి? దీని మీద బిట్టడిగితే శిష్ట వ్యవహారికంగా ఉండాలి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పాఠ్య పుస్తకాలలో భాష శిష్ట వ్యవహారికంగా ఉండాలి. ఓకే. అంటే ఏ ఒక్క మండలంని అనుసరించకుండా శిష్ట వ్యవహారికంలో ఉండాలి. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం నాటకంని రచించిన కాలం ఏది అని బిట్టడిగితే 1896వ సంవత్సరం. వ్యవహారిక భాషను గ్రాంధిక భాషావాదులు ఏమన్నారు? చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది చూసుకోండి. ఇది వ్యవహారిక భాష ఏదైతే ఉందో దీన్ని గ్రాంధిక భాషావాదులు గ్రామ్యము అని చెప్పి అన్నారు. వేదం వెంకటరాయ శాస్త్రి రచించిన నాటకం క్రింది వాటిలో ఏది అని బిట్టడిగితే నాగానందం అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా నాగానందం అనే నాటకం వేదం అంటే నాగానందం అన్న నాటక రచయిత ఎవరు అని బిట్టు వస్తే వేదం వెంకటరాయ శాస్త్రి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది.
లేదా వేదం వెంకటరాయ శాస్త్రి గారి నాగానందం అనేది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అని బిట్టు అడిగితే నాటకం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ వేదం వెంకటరాయ శాస్త్రి వారు తాను రచించిన నాగానందం అన్న నాటకంలో అంటే నీచ పాత్రలకు తక్కువ స్థాయి పాత్రలకు ఉపయోగించిన భాష వ్యవహారిక భాష. గుర్తుపెట్టుకోండి. వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం 1910. వ్యావహారిక భాషా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం 1910. నోట్ దిస్ పాయింట్. బిట్టడగొచ్చు. వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది? 1910. అంటే ఇక్కడ బెంగాల్ ఉద్యమం నడుస్తున్న కాలం అది. బెంగాల్ ఉద్యమం 1909 నుంచి బెంగాల్ ఉద్యమం నడుస్తున్న కాలం. బెంగాల్ ఉద్యమం భారతదేశంలో నడుస్తున్న కాలంలోనే వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమైంది. ఇకపోతే మాండలికంని ఇంగ్లీష్లో డైలెక్ట్ అని చెప్పి అంటారు. డైలెక్ట్ అన్న ఆంగ్ల పదానికి అర్థం సంభాషణ, మాట్లాడే తీరు, వైఖరి, రీతి. ఇది డైలెక్ట్ అన్న అంటే మాండలికం అంటే డైలెక్ట్. ఇంగ్లీష్లో డైలెక్ట్ అంటారు మాండలికంని. దీని అర్థం సంభాషణ, మాట్లాడే తీరు, వైఖరి, రీతి. ఇప్పటి తెలుగులో వాడు అనే రూపానికి పూర్వ రూపాలు వాండు, వాండ్రు, అవండు. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి. లింగ్విస్టిక్స్ సర్వే ఆఫ్ ఇండియా గ్రంథకర్త జార్జ్ గ్రియర్సన్. ఇదొకటి. చాందా జిల్లాలో కోమట్లు మాట్లాడే మాండలికాన్ని ఏమంటారు? దాసరి మరియు బెడారి అని చెప్పి అంటారు. చాందా జిల్లాలో కోమట్లు మాట్లాడే మాండలికాన్ని దాసరి అని, బెడారి అని అంటారు. ముంబై నగరంలోని ప్రవాస ఆంధ్రులు మాట్లాడే మాండలికం కామ్య మరియు వడరి. పాఠ్యపుస్తకాలు, విద్యార్థులు చదువుకునే పాఠ్యపుస్తకాలు ఏ భాషలో ఉండాలి? జవాబు శిష్ట వ్యవహారిక భాషలో ఉండాలి. మాతృభాష తల్లిపాలు వంటిది, పరభాష పోతపాలు వంటిది అని పేర్కొన్నవారు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు. గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్ బిట్ రావడం ఛాన్స్ ఉంది. బోధనా లక్ష్యాలను విశ్లేషించిన వారు ఎవరు? బోధనా లక్ష్యాలను విశ్లేషించిన వారు ఎవరు అని బిట్ అడిగితే బెంజమిన్ బ్లూమ్ సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అన్న గ్రంథంలో బెంజమిన్ బ్లూమ్ బోధనా లక్ష్యాలను విశ్లేషించారు. ఏ గ్రంథంలో అంటే టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్లో. ఇకపోతే ఆశయాలు, ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క విస్తృత వ్యక్తీకరణలే గమ్యాలు. నోట్ దిస్ పాయింట్. ఇంపార్టెంట్ బిట్ ఇది ఒకటి చెక్ చేసుకోండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. విద్యా ప్రణాళిక మొత్తంపై సాధించవలసిన ప్రవర్తన మార్పులను ఏమంటారు అని బిట్ అడిగితే ధ్యేయాలు అంటారు. నోట్ దిస్ పాయింట్. ధ్యేయాలు అంటే విద్యా ప్రణాళిక మొత్తంపై సాధించవలసిన ప్రవర్తన మార్పుల మొత్తాలు.
విద్యా ప్రణాళిక మొత్తంపై సాధించవలసిన ప్రవర్తన మార్పుల మొత్తాలు. ఇదొక బిట్టు, ఇదొక బిట్టు. ఇవి మళ్ళీ మళ్ళీ చదవండి. అలాగే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి చూసుకోండి. ఇవన్నీ కూడా ఏవి, ఇదొకటి, ఇదొకటి, ఇవి ప్రధానంగా చూడండి. ఉద్దేశాలు, గమ్యాలు ఏవైతే ఉన్నాయో, ఉద్దేశాల నుంచి గమ్యాల నుంచి ఆవిర్భవించి తరగతి బోధనకు మార్గదర్శకత్వం నేర్పి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తనా మార్పులని సూచించేవి లక్ష్యాలు. నోట్ దిస్ పాయింట్. లక్ష్యాలు అనేవి ఉద్దేశాల నుంచి గమ్యాల నుంచి ఆవిర్భవిస్తాయి. ఉద్దేశాల నుంచి గమ్యాల నుంచి లక్ష్యాలు ఆవిర్భవిస్తాయి. ఇవి తరగతి బోధనకు మార్గదర్శకత్వం వహిస్తాయి. ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తన మార్పులని సూచిస్తాయి లక్ష్యాలు. ఈ బోధనా లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాలనే స్పష్టీకరణలు అని చెప్పి అంటారు. చూడండి, జ్ఞప్తికి తెచ్చుకోవటం మరియు ఆయా సందర్భాలలో గుర్తించడం అనేవి ఈ రెండు స్పష్టీకరణలు జ్ఞానం అనేటటువంటి లక్ష్యంలోకి వస్తాయి. విషయ జ్ఞానంలో ఉండే అంశాలు పాఠ్యాంశాలు, కవి జీవితాదులు, పాఠ్యాంశానికి చెందిన పూర్వ కథలు, ఇవన్నీ కూడా విషయ జ్ఞానంలో ఉండేటటువంటి అంశాలు. ఇక భాషా జ్ఞానంలో ఉండే అంశాలు వాక్యభేదాలు, జాతీయాలు, నుడికారాలు, అవన్నీ కూడా భాషా జ్ఞానంలో ఉండాల్సిన అంశాలు. ఇకపోతే సాహిత్య జ్ఞానంలో ఉండాల్సిన అంశాలు శైలి, అవగాహన, వినియోగం, నైపుణ్యాలు. ఒక రచనలో భాషను ఉపయోగించే శక్తి, నేర్పు, ప్రత్యేకత, వీటిని శైలి అని చెప్పి అన్నారు. మరి శైలి అంటే ఏంటి? ఇక్కడ సాహిత్య జ్ఞానంలో ఉన్న అంశాల్లో శైలి అన్నాం కదా. శైలి అంటే ఇవన్నీ మనకు అనవసరం అండి. శైలి అంటే భాషా ప్రయోగ నైపుణ్యం, రచన విధానం. భాషా ప్రయోగ నైపుణ్యం కేవలం 2 అంశాలు మాత్రమే. అంటే శైలి అంటే ఏమిటో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకుంటే కానివి ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతాయి. అంటే భాషా ప్రయోగ నైపుణ్యము మరియు రచన విధానం, ఈ 2 లక్షణాలని మాత్రమే శైలి అని చెప్పి అంటారు. ఈ 2 శైలి అంటే ఏంటో గుర్తుపెట్టుకుంటే చాలు మనం. ఈ శైలిలో ఉండే అంశాలు అలంకారాలు ఉంటాయి, ఛందస్సు ఉంటుంది, ఔచిత్యం, రసం, పాకం, ధ్వని, చమత్కారం, ఇవి శైలిలో ఉంటాయి. నోట్ దిస్ పాయింట్. ఇది కూడా ఈ పాయింట్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే. చూడండి, విద్యార్థి నిగూఢ అర్థాన్ని కనుక్కున్నట్లయితే, ఒక విద్యార్థి నిగూఢ అర్థాన్ని కనుక్కోవటం ఇది అవగాహన. విద్యార్థి నిగూఢ అర్థాన్ని కనుక్కోవడం దీన్ని అవగాహన అని చెప్పి అంటారు. విద్యార్థి తాను నేర్చినటువంటి భాషను
నిత్య వ్యవహారంలో ఉపయోగించుకోగలుస్తున్నాడు. దీన్ని వినియోగం అని చెప్పి అంటారు. అంటే గతంలో నేర్చుకున్న అంశంని తాను ప్రస్తుతం అప్లై చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అండ్ ఫ్యూచర్లో అప్లై చేసుకుంటాడు. దీన్ని వినియోగం అని చెప్పి అంటారు. విద్యార్థిలో లేఖన నైపుణ్యం, సృజనాత్మకత వీటిని వృద్ధి చేసేది లిఖిత రూప వ్యక్తీకరణ. మనసును ఒక దాని వైపు ఆకర్షింపచేసేది అభిరుచి అంటారు రాస్. ఇకపోతే అవధానం కలిగించడానికి మనసుకు నిరంతరం తోడ్పడే మానసిక ప్రక్రియ అభిరుచి అని బియన్జా అంటున్నారు. ఇది ముఖ్యమైనదండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక వస్తువు గురించి కానీ, ప్రదేశాన్ని గురించి కానీ, లేదా వ్యక్తిని గురించి కానీ ఏర్పడే భావము, ప్రత్యేకమైనటువంటి ఒక భావము, విద్యార్థులు ఏర్పడే ఒక ప్రత్యేకమైనటువంటి భావముని వైఖరి అని చెప్పి అంటాం. ఇదొక బిట్టు గుర్తుపెట్టుకోండి. దేశంలో 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని చెబుతున్న ఆర్టికల్ 45వ ఆర్టికల్, భారత రాజ్యాంగంలోని 45వ ఆర్టికల్. ఆశించిన అభ్యసన ఫలితాలు అయినటువంటి జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం మొదలైన వాటిని అభ్యసన లక్ష్యాలు అని చెప్పి అంటారు. ఈ అభ్యసన లక్ష్యాల వర్గీకరణనే కనీస అభ్యసన స్థాయిలు అని చెప్పి అంటారు. ఈ అభ్యసన లక్ష్యాల యొక్క వర్గీకరణను కనీస అభ్యసన స్థాయి అని చెప్పి అంటారు. నిర్ణీత సమయంలో సాధించవలసిన సామర్థ్యాల అనుక్రమాన్ని స్థాయి అని చెప్పి అంటారు. ఇకపోతే ద్వితీయ భాష తెలుగులో ఉండవలసిన అంశాలు సమాన సాంస్కృతిక సామాజిక అంశాలు. ద్వితీయ భాషగా చూడండి, ఇక్కడ ప్రధానంగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ద్వితీయ భాషగా తెలుగు బోధనకు ఉత్తమమైన పద్ధతి సన్నివేశ పద్ధతి. శిశువు తన అభిప్రాయాన్ని, సౌందర్య దృష్టిని, ఆనంద అనుభూతిని వ్యక్తం చేయటానికి ఉపయోగించే సహజ మాధ్యమం మాతృభాష అని మహాత్మా గాంధీ గారు ఇక్కడ పేర్కొనడం జరిగింది. తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండ తెలుగు కండ, ఎల్ల నృపులు గొలవ నిరుగవే భాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన వారు శ్రీకృష్ణ దేవరాయలు. పిల్లల మనసులు వికసించి విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకునే పరిపక్వత వచ్చే వరకు, పిల్లల యొక్క మనసులు వికసించి విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకునే పరిపక్వత వచ్చే వరకు మాతృభాషలోనే విద్యను బోధించాలి అని పేర్కొన్నవారు ఎవరు అని బిట్టు వస్తే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. జ్ఞానరంగంలో ఉండే అంశాలు తీసుకుంటే, జ్ఞానరంగంలో జ్ఞానం, అవగాహన, అనుప్రయుక్తం, ఆలోచన,
విశ్లేషణ, సమస్య పరిష్కారం. జ్ఞానం నుంచి ఏర్పడేది అవగాహన. మానసిక చలనాత్మక రంగంలో ఉండే అంశాలు చేతిరాత, భాషణం, వ్యాయామం, ప్రయోగశాల కృత్యాలు, సాంకేతిక విద్య. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి. ఇది చూసుకోండి. యాంత్రిక అనువర్తిత నైపుణ్యాలకు సంబంధించిన రంగం మానసిక చలనాత్మక రంగం. ఇకపోతే భావావేశ రంగం జ్ఞానం, అవగాహన, మానసిక చలనాత్మక నైపుణ్యాల ద్వారా కలిగిన సంస్కారం వల్ల విద్యార్థి ఈ రంగంలో ప్రవేశిస్తాడు. జ్ఞానము, అవగాహన, మానసిక చలనాత్మక నైపుణ్యాలు, వీటి ద్వారా విద్యార్థికి సంస్కారం అనేది అబ్బుతుంది. వీటి వల్ల విద్యార్థి భావావేశ రంగంలోకి ప్రవేశిస్తాడు. ప్రథమ భాషగా తెలుగు బోధన ఉద్దేశాలు. నోట్ దిస్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రథమ భాషగా తెలుగు బోధన ఉద్దేశాలు అర్థగ్రహణం, అభివ్యక్తి, గుణ వివేచన అన్నది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇకపోతే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవటం. జ్ఞానంలో ఉండే అంశాలు విషయ జ్ఞానం, భాష జ్ఞానం, సాహిత్య జ్ఞానం. విషయ జ్ఞానం, భాషా జ్ఞానం, సాహిత్య జ్ఞానం. ఇంతకు ముందే ఒకసారి మనం చెప్పుకోవడం జరిగింది. విషయ జ్ఞానం అంటే ఏంటి? ఒక పాఠం ఏదైతే ఉందో ఆ పాఠంకు సంబంధించిన ఇతివృత్తం, కవి పరిచయం, కవి కాలాదులు, ఇవి విషయ జ్ఞానం పరిధిలోకి వస్తాయి. ఇతివృత్తం, పాఠం యొక్క ఇతివృత్తం, పాఠం యొక్క కవి పరిచయం, కవి కాలాదులు, ఇవి విషయ జ్ఞానంలోకి వస్తాయి. ఇకపోతే భాషా జ్ఞానం, ఇది భాషకు సంబంధించిన జ్ఞానం, భాషా జ్ఞానం. భాషా జ్ఞానంలో చూడండి, భాషా జ్ఞానంలో ఏమేమి ఉంటాయి? కొత్త కొత్త పదాలు, వాక్య నిర్మాణాలు, జాతీయాలు, నుడికారాలు, ఇవి భాషా జ్ఞానంలో ఉంటాయి. ఇక సాహిత్య జ్ఞానంలో సాహిత్య జ్ఞానంని ఒకసారి పరిశీలన చేస్తే ఇందులో కావ్యాలు, నాటకాలు, కవిత్వం, గేయాలు, గద్య రచనలు, ఇవన్నీ కూడా సాహిత్య జ్ఞానంలో లక్ష్యాలుగా ఉండే అంశాలు. విద్యార్థి తనకు ఇచ్చిన విషయాన్ని కానీ, భాష మౌలిక అంశాలు కానీ అర్థం చేసుకోవడంని అవగాహన అని చెప్పి అంటారు. తనకు ఇచ్చిన విషయం లేదా భాష మౌలిక అంశాలు, వీటిని అర్థం చేసుకుంటే దాన్ని అవగాహన అంటారు. భాష సాహిత్య పరిచయం వల్ల అంటే ఒక విద్యార్థి భాషపై అభిరుచి కలిగి ఉన్నాడు అనుకుందాం. దీన్ని భాషాభిరుచి అని చెప్పి అంటారు. తర్వాత హృదయానికి చెందిందే ఉంటుంది, భావావేశ రంగానికి అనువుగా ఉంటుంది, అదే రసానుభూతి. సాహిత్యంలో ఆనందం కలిగించిన విషయాలను, కవుల రచనా శైలిని, భావ వ్యక్తీకరణ విధానాలను అభినందించడం, ఇవన్నీ కూడా రసానుభూతి ప్రక్రియలోకి వస్తాయి. అంటే సాహిత్యం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు
విద్యార్థి ఆనందానికి లోనవుతూ ఉంటే అది రసానుభూతి. కవుల యొక్క రచనా శైలిని అభినందిస్తూ ఉంటే అది రసానుభూతి. భావ వ్యక్తీకరణ విధానాలను అభినందిస్తూ ఉంటే అది రసానుభూతి. ఒక కవి గురించి కానీ లేదా అంశంపై కానీ విద్యార్థి ఏర్పరచుకునే అభిప్రాయంని వైఖరి అంటారు. మనిషిని మనిషిగా తీర్చిదిద్దేవారు ఉపాధ్యాయులు. మనిషిని మనీషిగా తీర్చిదిద్దేవారు ఉపాధ్యాయులు అని జాన్ ఆడమ్స్ పేర్కొంటాడు. ప్రపంచంలో అత్యున్నత ప్రాధాన్యం గల వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని నేను విశ్వసిస్తాను అని టిన్ డాల్ట్ పేర్కొన్నాడు. బోధనను కేవలం ఉపాధి సంపాదనకు ఎంచుకున్నవారు జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు మాత్రమే అంటాడు కాళిదాసు మహాకవి. బోధనను కేవలం ఉపాధి సంపాదనకు ఎంచుకున్నవారు జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు మాత్రమే అంటాడు కాళిదాసు. భాషా ఉపాధ్యాయుడి ప్రత్యేక లక్షణాలు: స్వరం, ఉచ్చారణ, సంస్కృతి పరిరక్షణ, పఠన నైపుణ్యాలు, భాషా అభిజ్ఞత, సాహిత్య పరిచయం, ఇవన్నీ కూడా భాష ఉపాధ్యాయుడికి ఉండవలసిన ప్రత్యేక లక్షణాలు. నోట్ దిస్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి సో దాని తర్వాత ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. ఈ ప్రాక్టీస్ బిట్స్ ఇంతకుముందు నేను అందించాను. ఈ ప్రాక్టీస్ బిట్స్ అన్ని కూడా నేను అందించాను. ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ నేను ఎండ్ కార్డులో ఇస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఈ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా నేను ఇంతకుముందు మీకు ప్రొవైడ్ చేశాను కాబట్టి ఇక్కడ మళ్ళీ టైం వేస్ట్ చేయడం లేదు. తర్వాత వీడియోలో భాషా నైపుణ్యాల గురించి కంటెంట్ మీకు నేను ఇస్తున్నాను. అంటే ఫైనల్ రివిజన్ అండి. ఫైనల్గా టెట్ ఎగ్జామ్లో కూర్చునే ముందు ఫైనల్గా వీటిని రివిజన్ చేసుకుని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. మళ్ళీ భాషా నైపుణ్యాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.